యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన యువకుడు త్రుటిలో తప్పించుకున్నాడు. రావి పహాడ్ తండా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బీబీనగర్ మండలం మాదారం గ్రామానికి చెందిన మహేష్ చిన్నేరు వాగు దాటే ప్రయత్నం చేశాడు. లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతి పెరగడంతో నీటిలో కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తు లో లెవెల్ బ్రిడ్జి పిల్లర్ను పట్టుకోవడంతో బతికిపోయాడు. యువకుడి అరుపులు విన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో మహేష్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నిన్న గూడూరు వద్ద వాగుల్లో గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగానే ఈ ఘటన జరిగింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ కిరణ్. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2-3 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మూసి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసి వాగుకు అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో లో లెవెల్ బ్రిడ్జిలు ఎక్కడైతే ఉన్నాయో లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి కూడా వరద నీరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న బీబీనగర్ మండలం గూడూరు వద్ద ఒక యువకుడు వాగు దాటేటువంటి ప్రయత్నం చేశాడు. దాంతో వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అయితే అతని కోసం నిన్న సాయంత్రం నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా బీబీనగర్ వద్ద మరో ఘటన చోటు చేసుకుంది. రావి పహాడ్ తండా వద్ద కూడా సేమ్ నిన్న వాగు దాటేటువంటి క్రమంలో నిన్న ఘటన మాదిరిగానే వాగు దాటేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలోనే ఒకసారిగా వరద ఉధృతికి కొట్టుకుపోయేటువంటి కొట్టుకుపోయాడు. దీంతో ఒక్కసారి కొట్టుకుపోతున్నటువంటి క్రమంలో ఆ లో లెవెల్ బ్రిడ్జి కింద ఉన్నటువంటి ఒక పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ పట్టుకొని అక్కడ రక్షించండి అంటూ కూడా ఆర్తనాదాలు చేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అలర్ట్ అయ్యి అక్కడ ఒక జేసీబీ సాయంతో మహేష్ ని సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. మొత్తానికైతే 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూడా మూసీ నది వాగైతే ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ అయ్యారు. వాగు ఏదైతే ఉధృతంగా లో లెవెల్ బ్రిడ్జిల వద్ద కూడా ఇటు ప్రయాణం చేయొద్దు అని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో కొంతమంది ఇలా వరదను అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.